మూమెంట్ తీసుకోవడానికి అనేక అవకాశాలు ఉన్నాయి. యా సార్, పవన్ వర్సెస్ బాలయ్య, అల్లు అర్జున్ ఇండస్ట్రీలో బర్నింగ్ టాపిక్. అంటే ఇది ఒక సనాతన పోటీ, ఇందాకటితో ఒక పోటీ. ఈ సనాతన పోటీ ఏంటంటే ఒకవైపు వీరమల్లులు, ఒకవైపు అఖండులు. అసలైన సనాతనం మాది, ఒరిజినల్ సనాతనం మాది, ఏమాత్రం తగ్గనటువంటిది. ఆ డైలాగులు అవన్నీ కూడా గూస్ బంప్స్ అంటారు మీరు. ఓ గూస్ బంప్స్ అని అవి పేలిపోతున్నాయి, బాలయ్య గారు రగిలిపోతూ ఉన్నారు. అలాగే ఆయన వీరాభిమానులు కొంతమంది ఆయన్ని చూసి నేర్చుకోండి, లేకపోతే రాజమౌళి గారు ఈయన చూసి నేర్చుకోండి, ఇలా చెప్తున్నారు. నేను చెప్పేది ఎవరు చేసేది వాళ్ళు చేయొచ్చు, దేశంలో వాతావరణం అలా ఉంది, మీరు ఆ మార్గంలో వెళ్ళొచ్చు. కానీ ఇతరులను ఏదో సవాల్ చేయడం, ఇతరులు ఏదో డూప్లికేట్, మేము ఒక్కరే ఒరిజినల్ అన్నట్టుగా చెప్పుకోవడం, దాన్ని కూడా క్లైమాక్స్కి తీసుకోవడం, ఇది ఎంతవరకు అవసరమని. అసలు ఉద్రేకాలు, పరస్పర పోటీలు, పూను స్పర్ధలు విద్యలందే, వైరములు వాణిజ్యం అందే అన్నాడు గురజాడ పరావరే అన్నాడు. పూను స్పర్ధలు విద్యలందే, కళలో పోటీ పడాలి. కానీ ఈ అనవసరమైన పాత్రలు పట్టింపుల్లో మళ్ళీ అప్పుడు ఏమొస్తుందంటే మేము వేరు, అది ఉంది కదా, మళ్ళీ అవన్నీ చెప్పడం నాకు ఇష్టం లేదు. మా తీరు వేరు, మా జోరు వేరు, మా బ్లడ్ వేరు, అది అనవసరమైనటువంటి ఒక కార్యక్రమం మళ్ళీ అది వస్తుంది. కానీ మళ్ళీ ఇక్కడ అదొకటి. రెండోది, ఈ స్థాయిలో కాదు, అంతకుముందు కూడా అల్లు అర్జున్ ఒకవైపు, పవన్ కళ్యాణ్, రకరకాలవి జరిగాయి. ఇప్పుడు ఇది ఎక్కడ అంటే ఒక కొత్త దర్శకుడు, ఆ దర్శకుడితో సినిమా తీయాలంటే ఆయన కనగరాజ్, లోకేష్ కనగరాజ్, ఆయనతో తీయాలంటే పవన్ కళ్యాణ్ గారు ఉత్సాహం చూపిస్తున్నారని వార్తలు వచ్చాయి. ఆయన కూడా ఇలాగో 4 సినిమాలు అయిపోతున్నట్టున్నాయి కదా అని. ఇంత లోపల కాదు, అల్లు అర్జున్తో తీయడానికి చాలా అవకాశాలు ఉన్నాయి, అల్లు అర్జున్ సుముఖత చూపించాడు కాబట్టి పవన్ కళ్యాణ్ నుంచి అది లోకేష్ కనగరాజు మొదటి డెబ్యూ సినిమా తెలుగులో, అదే మొదటిది, అది ఆయనతో తీయొచ్చు అని. అంటే తెర వెనుక, తెర ముందు, రాజకీయాల్లో, కుటుంబాల పరంగా కూడా ఆ సినిమా రంగం చాలా రసవత్తరంగా మారుతున్నట్టుగా, మలుపులు, ట్విస్టులు వస్తున్నట్టుగా కనిపిస్తుంది. ఇందులో ఏది కథ చివరకు అవుతుంది మనకు తెలియదు. కానీ సినిమా వాళ్ళ గురించే మాట్లాడినప్పుడు ఈరోజు పొద్దున్నుంచి కొద్దిసేపటి కింద నుంచి సమంత వివాహ వార్త కూడా అలాగే తిరుగుతోంది. ఆమె కూడా ఒక కొంతకాలం కింద, చాలా కాలం ఉంది కదా, ఆ వార్తలో కూడా ఇప్పుడు వాళ్ళిద్దరూ విడాకులు రాజ్ నిడుబో మోరి ఆయన, ఈమె ఇద్దరు విడాకులు తీసుకున్న వాళ్ళు పెళ్లి చేసుకుంటే దానికి బహుశా ఎవరికి చట్టపరమైన అభ్యంతరాలు లేకపోతే వేరేవేమీ ఉండే పరిస్థితి లేదు. కానీ సమంత ఇప్పుడు గతంలో ఆమె మీద అనేక విధాలు చర్చ జరిగినప్పుడు ఆమె పరువు నష్టం కేసు కూడా వేశారు, కోర్టు కూడా ఆమెను బలపరిచారు. కాబట్టి ఇప్పుడైనా మాట్లాడేవాళ్ళు, గతంలో 2-3 జరిగాయి కాబట్టి వాళ్ళ వ్యక్తిగతమైన పద్ధతిలో వాళ్ళు వెళ్తారు అనే అర్థం చేసుకోవడం తప్ప ఎవరు తీర్పులు ఇవ్వాల్సిన అవసరం బహుశా ఉండకపోవచ్చు. సార్, రాజేంద్ర ప్రసాద్పై నిషేధం మళ్ళీ అదే తీసుకున్నాను.